ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన రాత్రంతను కూడా దేవుని యొక్క రక్షణ మనతో ఉంది కదండి. అందుకే మనం ఈరోజు సజీవులంగా ఉన్నాం. ప్రతిరోజు రోజును ప్రారంభించడానికి కొంతమంది ప్రయాసపడుతుంటారు. ఈరోజు ఏ ప్రమాదం ఎదురవుతుందో, ఈరోజు ఏ ఇబ్బందుల్లో నేను ప్రవేశించాల్సి వస్తుందో, లేదా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొనగలనో లేదో అని చాలామంది దిగులు పడుతుంటారు. బహుశా నువ్వు కూడా అటువంటి విధంగానే ఉన్నావేమో. దేవుని వాక్యం ప్రతిరోజు మనని బలపరిచేదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క మేలులు మర్చిపోకుండా ఉంటే గతించిన కాలంలో దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఈ రోజున ధైర్యం తెచ్చుకోగలం. ఈరోజు కూడా దేవుడు అదేవిధంగా మనని ధైర్యపరచడానికి, బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 15వ వచనం. సామ్స్ చాప్టర్ 77 వర్స్ 15. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కీర్తనల ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. ఈ యొక్క కీర్తన రాసినటువంటి ఆసాపు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క బాహుబలము, ఆయన ఏ విధంగా విమోచించాడు అనే విషయాన్ని. చాలాసార్లు మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన సమస్యల్లో నుంచి మనం బయటికి రావడానికి. ఎన్నోసార్లు సొంత ప్రయత్నాలు చేసి అలసిపోతూ ఉంటాం కదండి. అయితే దేవుడు తన యొక్క బాహుబలం చేత మనల్ని విమోచించగలడు. ఆసాపు చాలా మంచి కీర్తనలు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా కీర్తనలో రాశాడు. ఈరోజు ఆసాపు మనకి తెలియజేస్తున్నాడు, నీవు భయపడకు, నీవు బాధపడకు, నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్ద స్ట్రైన్ అయిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన యొక్క బాహుబలం చేత నువ్వు దేనినైతే, ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బందుల్లో నుంచి అయితే నువ్వు బయటికి రాలేను అని కృంగిపోయిన స్థితిలో ఉన్నావో దాంట్లో నుంచి దేవుడు తప్పక విడిపిస్తాడు అనే మాటను ఆసాపు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా నీ యొక్క స్థితి, నీ యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉందేమో. నువ్వెంతో ప్రయత్నించావు. అది ఏ సమస్య, అనారోగ్యమే కావచ్చు, వ్యాధి బాధలే కావచ్చు, కోర్టు పరమైన సమస్యలే కావచ్చు, లేదా ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన స్థితే కావచ్చు, లేదా శత్రువుల చేతిలో నలిగిపోతున్నావేమో, అపవాది క్రియల్లో ఉంటున్నావేమో. వీటిలో నుంచి నీ బలం సరిపోవట్లే, నీ శక్తి సరిపోవట్లే. దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించు. ఆయన బాహుబలం చేత మనల్ని విమోచించగలడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? దాదాపు 6 లక్షల కాల్బలం కలిగినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా బానిసలుగా ఉంటూ వాళ్ళు బహుశా ప్రయత్నించలేదంటారా? ఖచ్చితంగా ప్రయత్నించే ఉంటారు. కానీ వారి ఆ చెరలో నుంచి బయటికి రావడం వారి వలన కాలేదు కదండి. 6 లక్షల మంది తిరగబడితే ఏమన్నా జరుగుండేదేమో, కానీ వాళ్ళకి ఆ శక్తి లేదు. తిరగబడ్డా వీళ్ళు రెట్టను వాళ్ళకున్న సైన్యంతో వారిని అణిచివేసేవారేమో. కానీ దేవాతి దేవుడి యొక్క బాహుబలం చేత వారిని రక్షించాడు, విమోచించాడని వాక్యం సెలవిస్తుంది. భుజము, బాహు అనగా భుజం, బలం అనగా ఆయన యొక్క మైటీ శక్తి, బలమైన శక్తి. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మరి దేవుడి దగ్గర రాగలుగుతావా? పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, నేను దేవుని యొక్క బలం చేత, యేసుక్రీస్తు వారి యొక్క బలం చేత ఏదైనా చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ద్వారా నేను ఏదైనా చేయగలను. మన సొంతంగా ఈరోజు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరి ద్వారా ఈ కార్యం జరుగుతుందండి అంటే దేవుని ద్వారా మాత్రమే మన కార్యాలు సఫలపడతాయి. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తము చేత మనకు విమోచన. ఈ రోజున మనుష్యులను ఆశ్రయించి అలసిపోయావేమో. వారు విమోచిస్తారు, నన్ను ఈ సమస్య నుంచి విడిపిస్తారు,
నాకు ఆర్థికంగానో లేదా ఏ విధంగానో సహాయం చేస్తారన్న ఆలోచన కలిగి బహుశా సహోదరుడా కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవాతి దేవుడు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి రా, యేసుక్రీస్తు వారిని ఆశ్రయించు. ఆయన బాహుబలం చేత నిన్ను విడిపించగలడు, నీకున్న సమస్యల నుంచి రక్షించగలడు. చాలామందికి శారీరకంగానే కాదండి, ఆత్మీయంగా లేదా మెంటల్గా టెన్షన్ ఉంటూ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ అని పక్కన పెడితే ఫిజికల్గా వాళ్ళు బాగానే ఉంటారు, టయానికి తింటూ ఉంటారు, ఫిజికల్గా అంతా బాగుంటారు. కానీ వారి హృదయంలో ఏదో తెలియని బాధ, కలవరం. అటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించు. విమోచించేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు. ప్రతి విమోచకుడు ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యల్లో నుంచి నిన్ను ఖచ్చితంగా విమోచించే విమోచకుడు అండి మన దేవుడు. యేసయ్య ఈ సమస్యలో నుంచి నిన్ను విడిపించలేను అని ఎప్పుడు కూడా చెప్పలే. ఈ ప్రాబ్లం నా వల్ల కాదు అని నోట మాట రాలేదు. హల్లెలూయా. కాబట్టి భయపడకు, దేవుని ఆశ్రయించు, దేవుని పాద సన్నిధిని చేరు. ఆయన ఖచ్చితంగా నిన్ను విమోచిస్తాడు, నిన్ను బయటకు తీసుకువస్తాడు. ఇశ్రాయేలీయుల సంతతట, యాకోబు యోసేపుల సంతతని రాయబడ్డది అక్కడ. అనగా ఇశ్రాయేలీలు యాకోబు ద్వారా యోసేపు ద్వారా వచ్చినటువంటి వారు, వాళ్ళిద్దరు లేరు, అయినప్పటికీ వాళ్ళ సంతతిని కూడా దేవుడు రక్షించడానికి సుముఖత చూపాడు. ఈరోజు నీ బిడ్డలను కూడా ఆయన రక్షించగలడు. ఈరోజు నీ యొక్క కుటుంబాన్ని కూడా ఆయన రక్షించగలడు. నీ భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి వారు కూడా ఖచ్చితంగా రక్షించబడతారు, వారు కూడా ఖచ్చితంగా విమోచించబడతారు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో నా కుమారుడు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, లేదా నా కుమార్తె యొక్క వైవాహిక సంబంధం చాలా దయనీయంగా ఉందండి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. వారి స్థితిగతులు కూడా దేవుడు మార్చేస్తాడు, వారిని కూడా విడిపిస్తాడు. గనుక ధైర్యం కలిగి జీవించు, దేవుని వైపు చూడు. ఆయన నీ విమోచకుడు, నా విమోచకుడు, మనందరి విమోచకుడు. దేవుని మాటలు దీవించును గాక. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు, జీవం కలిగిన దేవా వందనాలు. ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడారు. అవునయ్యా, నువ్వు నిజమైన విమోచకుడు అని, బాహుబలము కలిగినటువంటి దేవుడు అని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. విన్న మాటలను మా యొక్క హృదయాల్లో ఫలింపజేయండి. ఎవరు కూడా ఈ రోజున బలహీన పడిపోకుండా, ఈ రోజున ఎలా ఎదుర్కొందాము అనే ఆలోచనతో దిగులు పడిపోకుండా మీరే మీ బాహుబలము వారికి తోడయించండి, మీ సహాయం అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాధి బాధల్లోంచి విడుదల దయచేయండి, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. ఆయా కుటుంబపరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి ప్రయత్నాలన్నింటిని కూడా ఈరోజు మీరే సఫలపరచమని, అయినా ఈ రోజున మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయండి. మా రాకపోకల్లో మీ సహాయం దయచేసి ఏ ప్రమాదం, ఏ అపాయము మాకు జరగకుండా, మా చెంతకు రాకుండా మీ కృపా బాహువురు మా అందరికీ తోడయించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు. అందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులయ్యండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.